పుష్ప అడవి. అజిత్ అన్నేంటి ఇలా చేశాడు? ఉదయ్పూర్ నగరంలో కట్టెలు దొరకవా ఏంటి? ఇన్ని కట్టెలు తీసుకోవడానికి ఇంత దూరం పంపిస్తున్నారు మనకి? రమేష్, ఉదయ్పూర్ నగరంలో ఈ కట్టెలకి విలువ ఎక్కువగా ఉంది, అందుకే అన్న ఈ కట్టెల్ని అక్కడ పంపిస్తున్నారు. ఆ దట్టమైన అడవిలో వాళ్ళిద్దరూ ట్రక్ వేసుకుని వెళ్తూ ఉన్నారు. అప్పుడు సడన్ గా ట్రక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఏమైంది? ఇది చూడు, ఈ టైర్ కూడా ఇప్పుడే పంక్చర్ కావాలా? మన దగ్గర వేరే టైర్ కూడా లేదు. ఇప్పుడేం చేద్దాం? 4 వైపు వాడు తిరిగి చూస్తాడు. అడవి చాలా చీకటిగా భయంకరంగా ఉంది. తమ్ముడు రమేష్, ఈ అడవి ఎంత భయంకరంగా ఉంది, ఎంత నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ. అప్పుడు కొంచెం దూరంలో వాడికి ఒక మాను కనపడుతుంది. అది ఎర్ర చందనం చెట్టులు. అది చూసిన వెంటనే వాడు ఆశ్చర్యపడతాడు. అరే అక్కడ చూడు అజిత్, ఎర్ర చందనపు చెట్లు. అది చూసిన వెంటనే వాడికి చాలా ఆశ్చర్యపడతాడు. అరే అవును, ఇవైతే ఎర్ర చందనపు చెట్లులా ఉన్నాయి. ఈ ఎర్ర చందనపు చెట్లకి విలువ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు త్వరగా ఆ గంధం చెట్టుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్లి చూసిన వెంటనే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ ఔషధి గుణాలున్న చెట్లు కూడా ఉన్నాయి. ఇక ఇటు చూడు, ఈ మూలికలైతే చాలా విలువైనవి. ఈ మూలికలతోనైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు తగ్గుతూ ఉంటాయి. అరే వా మిత్రమా, ఈరోజైతే మనం కోట్లాధిపతి అయిపోయాం. ఇక మనమిద్దరం కలిసి ఈ మూలికల్ని మరియు ఎర్రచందనం చెట్లని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. తర్వాత మంచి ధరకి అమ్మేసుకుందాం. తర్వాత మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడు అక్కడే దాక్కున్న ఒక కుందేలు వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటూ ఉంటుంది. వీళ్ళైతే మనుషులు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక పద, త్వరగా మన ఊరికెళ్దాం. మన స్నేహితుల్ని కొంతమందిని తీసుకొని ఈ అడవికి వద్దాం. తర్వాత ఇక్కడున్న మొత్తం ఎర్రచందనం కట్టెలని మరియు వనమూలికల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. అవును తమ్ముడు, పద, మనమైతే కోట్లాధిపతులు అయిపోయాం. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయ్యే బాబాయ్, వీళ్ళిద్దరైతే మా అడవిని నరికేయాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఈ అడవి నుంచి చెట్లను మరియు మూలికల్ని తీసుకెళ్తే అప్పుడు మాకు ఈ అడవే ఉండదు. లేదు, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్నంతటినీ పుష్పకి చెప్పేస్తాను. తర్వాత ఆ కుందేలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. తర్వాత అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఈ విషయం చెప్తుంది. అరే పుష్ప, ఎక్కడున్నావు? పుష్పాన్ని పిలవండి త్వరగా. ఏమైంది కుందేలు, ఇంతగా ఎందుకు అరుస్తున్నావు? అరే మన అడవికి ప్రమాదం పొంచి ఉంది, త్వరగా పుష్పాన్ని పిలవండి. ఏంటి మన అడవికున్న ప్రమాదం? అప్పుడు అడవి రాజు అయిన పుష్ప చీత తన గుహలో నుంచి బయటికొస్తాడు. ఏమైంది కుందేలు? పుష్ప, ఏదో జరుగుతుంది, మన అడవిలో మనుషులు వచ్చారు. అది విని అందరూ షాక్ అవుతారు. ఏంటి, ఇలా ఎలా జరుగుతుంది? వరే పిచ్చోడా, మన అడవిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క మనిషి కూడా రాలేదు ఇప్పటి వరకు. అలాంటిది మనుషులు ఇప్పుడెలా వస్తారు? మనుషులు వచ్చారు కోతి అన్నయ్య, నేను నా కళ్ళతో చూశాను వాళ్ళని. ఇంతేకాదు పుష్ప, ఆ మనుషులు మళ్ళీ రేపు వస్తారు. వారితో పాటు చాలా మంది మనుషుల్ని తీసుకొస్తారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మన అడవిలో ఉన్న ఎర్రచందనం చెట్లన్నింటినీ నరికేస్తారట, మరియు వనమూలికలు కూడా తీసుకెళ్తారట. అది విని అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంటి? అయ్యే బాబోయ్, ఒకవేళ నిజంగా ఇలా జరిగితే మన అడవి మొత్తం నాశనం అయిపోతుంది అన్నయ్య. పుష్ప, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇది చాలా గంభీరమైన సమస్య కదా. పుష్ప, ఈ అడవి నుంచి ఒక్క కట్టె కూడా ఎవరిని తీసుకొనివ్వడు. రానివ్వండి ఆ మనుషుల్ని, వాళ్ళు ఇక్కడికి కాళ్లతో నడుచుకుంటూ వస్తారు, కానీ తిరిగి వెళ్ళటానికి మాత్రం వాళ్ళకి కాళ్ళే ఉండవు. నువ్వేం చేయాలనుకుంటున్నావు పుష్ప? రేపు ఉదయమే మీరందరూ మీ చేతుల్లో ఆయుధాలు పట్టుకొని అడవిలో వివిధ చోట్ల దాక్కోండి. ఇక ఆ మనుషులు మన అడవిలో ప్రవేశించగానే వాళ్ళ దేహాన్ని పోట్లు పోట్లుగా పొడిచేద్దాం. వాళ్ళని ఎలా చంపాలంటే వాళ్ళ తర్వాత మనుషులే కాదు, వేరే అడవి యొక్క పక్షులు కూడా పుష్ప యొక్క ఈ అడవిపై నుంచి ఎగరడానికి సాహసించవు. ఈ అడవి పుష్ప చీతాది. ఎవ్వరు ఈ పుష్ప చీత అడవిలోకి కాలు కూడా ఎత్తిపెట్టలేరు. అలాంటప్పుడు మనుషులు లోపలికొస్తారంటే చీత వదులుతుందా? అది మాత్రం కాకుండా ఆ అడవి చాలా అందంగా ఉంటుంది. అవి ఎర్ర చందనం చెట్లు. అది మాత్రం కాకుండా వేరే ఔషధి గుణాలున్న చాలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. వదండి, ఇక మనమందరం ఆయుధాలు తయారు చేయడం మొదలు పెడదాం. మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. జంతువులన్నీ ఎవరు లోపలికి రాకూడదని దానికైన పనులు చూస్తుంటాయి. పుష్ప ఇలా అని అంటాడు. ఈ అడవిలో ఎవడైనా వస్తే వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుడ వెనక నించనున్న నక్క ఇలా అని అంటుంది. రాజు,
పుష్ప, నిన్ను వదలను. ప్రజలు ఖచ్చితంగా నిన్ను చంపుతారు. చాలా కాలం నుంచి నిన్ను ఎవరు ఎప్పుడు చంపుతారని నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను అవకాశాన్ని వదులుకోను. నిమ్మికి రాజు మీద ఎందుకు ఈ కోపం? రాజుని చంపాలని నిమ్మి ఎందుకు అనుకుంటుంది? అది తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ని చూడండి. త్వరగా ఈ జింక పిల్లని తినేస్తాను. ఎవడైనా చూస్తే గనక పుష్ప నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఇది జుమ్రు పిల్లి, నిమ్మి యొక్క భర్త. అమాయకమైన జింకని చంపేశాడు. దాన్ని తినపోయేటప్పుడు అక్కడికి నిమ్మి వస్తుంది మరియు ఇలా అంటుంది, ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? దయచేసి ఇలాంటి పని చేయకండి. నన్ను చూస్తేనే కదా పుష్ప చంపుతాడు. వచ్చే నిమ్మి, నువ్వు కూడా ఈ జింక పిల్ల మాంసాన్ని తిను. చూడు, దీని మాంసం ఎంత రుచిగా ఉందో. వద్దు జుమ్రు, నేను చెప్పేది విను జుమ్రు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు పుష్ప గురించి తెలుసు కదా, వాడు నిన్ను ప్రాణాలతో వదలడు జుమ్రు. దయచేసి నేను చెప్పేది విను, సరేనా? అరే ఏంటి నువ్వు ఊరికి ఆ పుష్ప గురించి మాట్లాడతావు? ఈ అడవిలో చాలా స్ట్రిక్ట్ అయిన ఒక రూల్స్ ఉంటుంది. ఆ అడవిలో ఏ ఒక్క జంతువుని ఎవరు చంపకూడదని. ఒకవేళ చంపితే వాళ్ళకి చావే శిక్ష. అందువల్ల ఆ అడవి జంతువులు వేరే అడవికి వెళ్లి వేటాడి వాళ్ళ ఆహారాన్ని అవి తినేవి. ఇలా ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళకి ఇలా జింక చనిపోయిన విషయం తెలిసిన వెంటనే అందరూ జుమ్రు దగ్గరికి వచ్చారు. ఏంటి పిల్లవాడా, ఏంటిది? నువ్వు జింక పిల్లని ఎందుకు చంపావు? అడవి చట్టం ప్రకారం ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. దయచేసి వదిలే పుష్ప, తెలియకుండా చేశాడు. ఇక మీదట అలా జరగకుండా నేను చూసుకుంటా. తప్పు జరగలేదు, నీ భర్త తప్పు చేశాడు కాబట్టి తనకి శిక్ష విధించాల్సిందే. పట్టుకురండి పిల్లవాడిని. జుమ్రుని వాళ్ళు అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లిపోతారు. వద్దు పుష్ప, వద్దు, దయచేసి వద్దు. నేను చెప్పేది విను పుష్ప, వదిలేనా భర్తని, వదిలే. అది ఎంత చెప్పినా కూడా దాని మాటలు ఒక్కటి కూడా వినడు. దాన్ని తీసుకెళ్లి వాణ్ణి చంపాలి అని అనుకుంటారు. అడవి మధ్యలో ఉన్న ఒక లోయ దగ్గరికి వెళ్తాడు. వద్దు పుష్ప, దయచేసి వదిలే, నా భర్తని దయచేసి వదిలే. పిల్లవాడిని గుంతలో వేసేయండి. తర్వాత ఇందులో కట్టెలు వేసి వీడిని ఇక్కడే కాల్చేయండి. ఇదే ఇతనికి విధించే శిక్ష. ఆ లోయలో జుమ్రుని వేసి దాని మీద కట్టెలు పెట్టి వాడిని కాల్చేస్తారు. వాడు చనిపోతాడు. అక్కడే నించొని చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిమ్మి కళ్ళు ముందే భర్త చనిపోవడం చూసిన వెంటనే, పుష్పను నా భర్తని చంపావు కదా, నేను నిన్ను వదలనురా. నేను నిన్ను ఖచ్చితంగా చంపుతాను. నువ్వేమీ ఆలోచించకు జుమ్రు. ఈరోజు ఖచ్చితంగా ఆ రాజుని చంపేస్తాను ఆ మనుషుల చేతిలో. నువ్వు చూస్తూ ఉండు. వాడు చావడం చూసి నేను సంతోషిస్తాను, సరేనా? మరుసటి రోజు పుష్ప మరియు వేరే జంతువులన్నీ ఒకే చోటొచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. పుష్ప, మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ వేరే వేరే స్థలాల్లో వెళ్ళి దాక్కోండి. ఇక అడవిలో మనుషులు ప్రవేశించగానే వాళ్ళని కొట్టి వాళ్ళ ఒంటిని హూనం చేసేయండి. అందరూ అడవిలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క మాను వెనకాల దాక్కుని నించునుంటారు. ఒకవైపు నిమ్మి ఇవన్నీ చూస్తుంది. తర్వాత అక్కడి నుంచి రోడ్డు వైపు వెళ్తుంది. ఈ మనుషుల్ని నేను ముందు హెచ్చరించాలి. కాసేపయ్యాక ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. వాడు వేరే వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు తీసుకొనొచ్చుంటాడు. వాళ్ళని చూసిన వెంటనే, ఈ అడవిలోనే ఎర్రచందనం యొక్క చెట్లు బాగా ఉన్నాయి. ఆ నక్క త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరు దయచేసి నేను చెప్పేది వినండి. మీరు లోపలికి వెళ్తే పుష్ప ఇంకా వేరే జంతువులు మిమ్మల్ని చంపేస్తారు. అది వినిన వెంటనే వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆ నక్క ఇలా అని చెప్తుంది. అయ్యా బాబోయ్, ఇప్పుడేం చేద్దాం అజిత్? పని చేయండి, కొంతమంది ముందు నుంచి వెళ్ళండి, ఇంకా కొంతమంది వెనక నుంచి వెళ్ళండి. మనం అందరం చేతిలో వల పట్టుకుని వెళ్దాం. ఇక ఇద్దరు పొగ పెట్టాలి. అలా చెప్పిన వెంటనే కొంతమంది ముందు నుంచి వెళ్తారు, ఇంకా కొంతమంది వెనక నుంచి వెళ్తారు. వాళ్ళ చేతిలో పెద్ద వాళ్ళ దగ్గర చాలా పెద్ద వల ఉంటుంది. అది మాత్రం కాకుండా అడవిలో వాళ్ళు పొగని వేశారు. పొగ వల్ల ఎవ్వరికీ కళ్ళు సరిగా కనపడవు. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ కనిపించడం లేదే. పుష్ప కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తాడు. పొగంతా వెళ్ళిపోయాక వాడు చూస్తాడు, తన అడవి జంతువులని మనుషులు పెద్ద వల వేసి బంధించి పెట్టాడు. వాడికి బాధగా ఉంది. అరే ఏంటి?
ఆ సమయంలో వెనక నుంచి ఇద్దరొచ్చి పుష్ప మీద కూడా వల వేసి బంధించారు. వదిలిపెట్టండి నన్ను, వదలండి. పుష్ప, మమ్మల్ని బతికించు పుష్ప. పుష్ప, ఏదైనా చెయ్యు. ఒకవైపు అడవిలో జీవిస్తున్న జంతువులన్నిటినీ ఒక వలలో బంధించారు. ఇంకొక వలలో పుష్పని బంధించారు. ఇంకోవైపు నిమ్మి ప్రజలతో పాటు నించునుంది. బానక్క, నీకున్న తెలివితో మేము ఈ జంతువుల్ని సునాశంగా పట్టుకోగలిగాం. మిత్రులారా, వెంటనే అడవిలో ఉన్న ఎర్రచందన మొక్కల్ని నరికేసేయండి. అందరూ ఆ చెట్లని కట్ చేయడం ప్రారంభించారు. ఒరే ఖబర్దార్, మా అడవిలో చెట్లని నరికితే బాగుండదు. మీ అందరి ప్రాణాలు తీస్తాను. ఊరుకోరా, ఏదో ప్రాణాలు తీస్తాడట. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఈ అడవి సాక్షిగా చెప్తున్నాను నేను. నువ్వు గనక నిజమైన మనిషికే పుట్టుంటే ఒక్కసారి నన్ను ఈ వలలో నుంచి బయటకు తీసేయు. నిన్నెలా చీరేస్తానంటే నువ్వు పూర్తిగా మనిషిలా కనిపించలేవు, జంతువులా కనిపించలేవు. చూసారా ఈ పుష్పకి ఎంత కొవ్వో. వేరే జంతువుల్ని కావాలంటే తర్వాత చంపచ్చన్నా, ఫస్ట్ ఈ పుష్పాన్ని చంపండి, వాడెప్పుడు చేస్తాడని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అలా అని చెప్పిన వెంటనే జంతువులన్నిటికీ చాలానే ఆశ్చర్యంగా ఉంటుంది. వసేనక్క, నువ్వొక ప్రాణివయ్యండి ఈ మనుషులకు తోడుగా ఉంటావా? దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది నక్క. ముందు నిన్ను నువ్వు కాపాడుకో పుష్ప, తర్వాత వచ్చి నన్ను చంపచ్చు గాని. ఒకవైపు చెట్లన్నిటినీ కొట్టి పడేస్తున్నారు, ఇంకోవైపు జంతువుల్ని హింసిస్తున్నారు, చంపుతున్నారు. పుష్ప వల్ల చూడలేకపోతున్నాడు. వద్దు వద్దు, మమ్మల్ని కాపాడు పుష్ప, మమ్మల్ని కాపాడు పుష్ప. పాపం అమాయక జంతువుల్ని వాళ్ళు చంపుతున్నారు. అది చూసి పుష్ప చాలా బాధపడుతుంటాడు. ఒరే, నా ప్రాణాలను వదిలేసేయండ్రా. అప్పుడు ఎలుకలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. త్వరగా కొరికేసేయండి వలని, త్వరగా. ఎలుకలందరూ చేరి త్వరగా వలని కొరికి పడేస్తాయి. ఆ వెంటనే పుష్ప బయటికి వచ్చాడు. చాలా ఇంకా కోపంగా ఉన్నాడు. వెంటనే వాడు అక్కడున్న ఆ ప్రజల్ని చంపాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లి ఒకేసారి ఇద్దరు ముగ్గురిని చంపేశాడు. అది చూసిన వెంటనే అక్కడున్న వేరే వాళ్ళు పరిగెత్తడం ప్రారంభించారు. అరే, ఏంటిలా జరిగింది? పరిగెత్తిక్కడి నుంచి. వాళ్ళు చాలా భయపడ్డారు. అయినా కూడా పుష్ప వాళ్ళని వదలకుండా వాళ్ళని కూడా చంపేశాడు. వెంటనే వాళ్ళ శరీరాలన్నిటికీ అగ్గి పెట్టేశాడు. పుష్ప అంటే ఏంటో వాడు పవర్ అని చూపించాడు. పుష్ప తల నరికేసుకుంటాడు, కానీ ఎవడి ముందు ఈ పుష్ప తగ్గేదేలా. నన్ను క్షమించు పుష్ప, దయచేసి నన్ను వదిలే పుష్ప, దయచేసి నన్నేం చేయకు పుష్ప, నన్ను చంపకు పుష్ప. ద్రోహులను, వెన్నుపోటుదారులను ఎక్కడ పంపించాలో అక్కడే పంపించాలి. ఇదే పుష్ప యొక్క పని. తర్వాత పుష్ప కోపంగా వెళ్లి అక్కడ నించున్న నిమ్మిని తీసుకొని అదే అగ్గిలో వేసేశాడు. ఆ మనుషులతో పాటు కలిసి నిమ్మి కూడా చనిపోయింది. పుష్పరాజ్, ఈ అడవిలో పుష్ప యొక్క అధికారం ఉన్నంత వరకు ఇక్కడ ఒక పక్షి కూడా ఎగరడానికి వీల్లేదు. పుష్ప అంటే ఏంటో అన్న దాని విషయం చుట్టుపక్కలున్న అన్ని అడవి జంతువులకి తెలుస్తుంది. తర్వాత ఎవ్వరూ ఆ వైపు రావడానికి కూడా ధైర్యం చెయ్యలేదు. ఆ అడవి జంతువులు పుష్ప గురించి ఆలోచించి చాలా గర్వపడతారు. ఒక్కొక్క నిమిషం ఆ అడవి జంతువుల్ని వాడు కాపాడుకుంటాడు. ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు.